దమ్ముంటే రేవంత్ రెడ్డి పదవికి రాజీనామా చేసి రావాలని కేటీఆర్ సవాల్ విసరడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేటీఆర్ సవాల్ విసరడంపై నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉందని ఎద్దేవా చేశారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. కేటీఆర్ నిజామాబాద్ లేదా కరీంనగర్ నుండి పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఒక్క స్థానం గెలిచే అవకాశం కూడా లేనప్పుడు మాట్లాడే తీరు ఇదేనా అని అన్నారు. మేమిచ్చిన హామీలను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం తోడ్పడుతుందన్నారు. ఒక్కటి కూడా పోటీ ఇచ్చే పరిస్థితి కనబడుతున్నట్టు కనబడటం లేదని చెప్పంటుంది సార్ వెదిరి శ్రీరామ్ గారు. నిన్న థర్డ్ టీమ్స్ ఏదైతుందో అసలు ఏ విధమైన అనుమతులు లేవు. ఏ విధమైన అనుమతులు లేకుంటే ఏదైతుందో థర్డ్ టీమ్స్ నీరు తరలింపు చేయాలని భావన తలంపు నిర్మాణం చేపట్టేటువంటి ఆలోచన చేసావో అది వాస్తవంగా ఇట్స్ ఎ క్రిమినల్ లయబిలిటీ. ఈ రాష్ట్రాన్ని ఏదైతుందో అంటే ఇక్కడ ప్రాంత రైతాంగం వాళ్ళ భూములు కోల్పోవడమే కాకుండా పెట్టే పెట్టుబడి నిరర్థకం అని చెప్పి అంటున్నా. ముందు నిర్మాణం తలపిన 2 టీఎంసీ ఇంతవరకు వినియోగంలోకి తీసుకురాలేకపోయినాం. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ఏదైతే 2 టీఎంసీ తరలించాలని చెప్పిన ముందు భావించడం జరిగిందో అదే ఇంతవరకు పూర్తి స్థాయిలో కార్యరూపం లేదు. దాని థర్డ్ టీఎంసీ కూడా మొదలు పెట్టిండు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.